అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సూచనలతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరియు జిల్లా పార్టీ నాయకులు మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నోకసాని బాలాజీ గారు, దర్శి మాజీ ఎమ్మెల్యే పెద్దల పాపారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ ఇచ్చయ్య గారు, అలానే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మా దర్శి నియోజక పరిశీలకులు తమ్ముడు బ్రహ్మన్ చౌదరి గారు, వీళ్ళందరి సూచనల మేరకు కార్యకర్తల అభిప్రాయం మేరకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారి యువగళంలో కానీ, కనిగిరి సభకు కానీ, రాకదలరా సభకు కానీ, గౌనమ్మ గారి పర్యటనలో కానీ మిత్రుడు మన బ్రహ్మన్ చౌదరి గారి సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలను పూర్తి చేశాం. ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175లో 160 సీట్లు సాధించబోతా ఉంది. అందులో దర్శి నియోజకవర్గం ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయం సాధించబోతా ఉన్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈరోజు మీరు పేపర్ చూస్తుంటారు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఉద్యోగాలు ఎట్టి ఇవ్వలేదు ఈ సచ్చు ప్రభుత్వం. కనీసం తెలుగుదేశం ప్రభుత్వం 2018లో నిర్వహిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ని కంటిన్యూ చేసి ఆ ఉద్యోగాలు భర్తీ చేయలేక అన్ని అవకతవకలు చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీద పడేసింది ఈ ప్రభుత్వం. ఆ విధంగా నిరుద్యోగ డిఎస్సీ లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెనింపడానికి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలతో పాటు ఉద్యోగ వ్యాపార వర్గాలు, వ్యాపారస్తులు, అలానే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది దర్శి నియోజకవర్గంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. పార్టీ ఏది నిర్ణయించినా నన్ను ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చున్నారు. రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా క్యాండిడేట్గా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆ క్యాండిడేట్ విజయానికి సహకరిస్తాను. నాకు ఇస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను. దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు నా పాత విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ దర్శి నియోజకవర్గాన్ని 100% గెలుపు వైపు తీసుకెళ్తాం. అలానే జనసేన, బీజేపీ మిత్రులందరూ కూడా మాకు కలిసి వస్తున్నారు. బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. ఈరోజు మీరు చూశారు, ఊరిక ప్రెస్ మీట్ అని పిలిపిస్తే నిన్న ఒక్కరోజు చెప్పాము. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 17వ తారీఖు బ్రహ్మాండమైన సభ జరగబోతా ఉంది. ఆ సభకి సన్నాహకంగా ఈ మీటింగ్ పెట్టాం. నిన్న ఒక కాల్ ఇస్తే ఈరోజు చూసారు అంతమంది కార్యకర్తలు వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ, అది దర్శి నియోజకవర్గం. మరొకసారి అందరికీ కూడా మా మిత్రులు, ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కరుడుగట్టిన తెలుగుదేశం వాదులు, వాళ్ళందరూ కూడా చిన్న ఏమైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, వాళ్ళందరితో కూర్చుంటాం. వాళ్ళందరూ మా తమ్ముళ్ళు, మా మిత్రులు, ముఖ్యంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటాం, అందరం కూర్చుంటాం. మా నియోజకవర్గ పరిశీలకులు బ్రహ్మన్ చౌదరి గారు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చుంటాం. ముందు ఏదైనప్పటికీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. అది నా విషయంలో కావచ్చు, మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో, ఈరోజు ఇన్ఛార్జిగా నాకు తీసుకున్నారు, రేపు నాకు టికెట్ ఇచ్చినా కాదమ్మా ఇంకో విధంగా అని చెప్పినాక ఏదైనప్పటికీ కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా ఆయన